ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యావరణ పరిరక్షణ గురించి చాటి చెప్పారు. ఊరు వాడ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేశారు. హైదరాబాద్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజులు, పెళ్లి రోజుల్లాంటి శుభకార్యాలకు కానుకలుగా మొక్కలు పంపిణీ చేయడంతో పాటు మొక్కలు నాటాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆన్లైన్ ఎన్విరో కేర్ సెంటర్ ఈ వేస్ట్ యాప్ను మంత్రి ఆవిష్కరించారు. ఈటీవీ జబర్దస్త్ బృంద సభ్యులు రూపొందించిన గ్రీన్ సెల్ఫీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొక్కల పెంపకం, జల సంరక్షణే లక్ష్యంగా జల సంరక్షణ వేదిక హైదరాబాద్లో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. మంత్రులు పోచారం, జూపల్లి, జోగురామన్న తదితరులు పాల్గొన్నారు. మొక్కల పెంపకం, జల సంరక్షణ, నీటి పొదుపు చర్యలపై విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. నెక్లెస్ రోడ్లోని జలవిహార్ నుంచి పీవీ ఘాట్ వరకు పర్యావరణ పరుగు నిర్వహించారు. హైదరాబాద్ మల్లాపూర్లోని జనప్రియ అపార్ట్మెంట్లో కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్కేపురం డివిజన్లో అల్కాపురి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి అంటూ ప్లకార్డులతో ప్రదర్శించారు. ఇందులో కార్పొరేటర్ రాధారెడ్డి పాల్గొని పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. కేపీహెచ్బీలోని పీవీ నరసింహారావు ఉద్యానవనంలో సుబ్బయ్య వాకర్స్ అసోసియేషన్ మొక్కలకు పాదులు చేసి ఎరువులు వేశారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ పార్క్లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సిబ్బంది మొక్కలు నాటారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అతి సులువుగా మొక్కలను పెంచే పరికరాన్ని జీత్ టెక్నాలజీ ఇన్వెన్షన్ అండ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెట్లోకి విడుదల చేసింది. నగర శివారు రాజేంద్రనగర్ సర్కిల్లో పురపాలక అధికారులు కాటేదాన్, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో ప్రదర్శన నిర్వహించారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఆవరణలో 110 మొక్కలను ఎన్టీపీసీ రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాడ్నవీస్ తమ సిబ్బంది, ఆసుపత్రి సూపరింటెండెంట్తో కలిసి నాటారు. వెస్ట్ మారేడ్పల్లిలోని ఉద్యానవనంలో జోనల్ కమిషనర్ హరిచందన, జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి చెత్తా చెదారం ఊడ్చి శుభ్రం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లాలోనూ వివిధ కార్యక్రమాలు జరిగాయి. వరంగల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చేపట్టిన ర్యాలీని కలెక్టర్ యోగితా రాణా ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో బాలభవన్ విద్యార్థులతో పాటు అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్లో మానేరు పర్యావరణ సమితి విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించింది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నిర్వాహకులు సూచించారు. మెట్పల్లిలో ఆర్ఎస్ఎస్, వివేకానంద స్వయం సేవకులు మొక్కలు నాటారు. కళానగర్లోని సరస్వతి శిశు మందిరంలో చిన్నారులకు పచ్చదనంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. చెట్లను పెంచుదాం, చెట్లను పెంచుదాం.